గైస్ యూట్యూబ్‌లో ఫేమస్ యూట్యూబర్ ఎవరు అని అడిగితే ఎవ్వరన్నా సమాధానం చెప్పేది మిస్టర్ బీస్ట్ అని. సో, మిస్టర్ బీస్ట్ ఓన్ బ్రాండ్ అయితే లాంచ్ చేశాడు. ఫీస్టబుల్స్ అని చెప్పి చాక్లెట్స్. సో, ఈ చాక్లెట్స్ అయితే చాలా అంటే చాలా పాపులర్ అయ్యాయి లాంచ్ చేసిన టైంలో. మనకైతే ఆ టైంలో దొరకలేదు రివ్యూ చేయడానికి. అండ్ మనం ఆ టైంలో దీన్ని ఎక్కువగా సీరియస్‌గా తీసుకోలేదు. బట్ రివ్యూ చేయడానికి చూసినప్పుడు మాత్రం ఏ సైట్‌లో కూడా నాకు ఈ చాక్లెట్స్ అయితే దొరకలేదు. ఫైనల్‌గా జెప్టోలో అయితే దొరికిందనమాట. సో, ఇదొచ్చేసి ఫీస్టబుల్స్ చాక్లెట్. నాకు ఓన్లీ పీనట్ బటర్ ఫ్లేవర్ ఒకటి జెప్టోలో దొరికింది. మిగతా వాటిలన్నిట్లో స్టాక్ ఔట్ అని చూపించిందనమాట. అయితే నేను అనుకున్నాను ఇంత ఫేమస్, ఇంత పాపులర్ అయిందా ఈ చాక్లెట్ అని చెప్పి. బట్ కాస్ట్ చూసి అయితే షేక్ అయ్యాను. 340 రూపీస్ ఉంది. నేను జెప్టోలో ఆఫర్‌లో ఆర్డర్ పెట్టుకుంటేనే 312 రూపీస్ పడింది ఈ చాక్లెట్. సో, 5 రూపీస్, 10 రూపీస్ చాక్లెట్స్ తిన్న నాకు ఈ చాక్లెట్‌కి ఇంత కాస్ట్ ఉంటదంటే షాక్ అయ్యాననమాట. సో, అంతేకాదు ఇంకొకటి కూడా మీకు చెప్పాలి. ఎనకాల నేను ఏదో బై మిస్టేక్ అనుకోండి, లేపోతే ఆత్రంగా చదువుతున్నాను అసలుకేమున్నాయి దీంట్లో ఇంత కాస్ట్ ఉండడానికి అని చెప్పి. చదువుతుంటే దాంట్లో ఒక డిస్క్లైమర్ ఉంది. కంటైన్స్ మిల్క్, సోయా, పీనట్స్ మే కంటైన్ ట్రీ నట్స్, వీట్, ఎగ్, సెసమి. సో, దీంట్లో ఎగ్ అన్నది నేను చూడంగానే అంటే ఇది వెజిటేరియనా కాదా అని చెప్పి షాక్ అయ్యాననమాట. ఎందుకంటే జనరల్‌గా చాక్లెట్స్‌లో ఎగ్ మనం ఎక్స్‌పెక్ట్ చేయము. బట్ చాలా ఫారిన్ కంట్రీస్‌లో ఎగ్స్ కూడా యూజ్ చేస్తారు చాక్లెట్స్‌లో. అండ్ వెజిటేరియన్, నాన్ వెజ్ చాక్లెట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, నేను షాక్ అయ్యాను. బట్ క్లియర్‌గా ఇక్కడ మన ఎఫ్ఎస్ఎస్ఐ అన్నీ వేసిన దగ్గర మాత్రం క్లియర్‌గా గ్రీన్ మార్క్ అయితే ఉంది. అంటే ఇది వెజిటేరియన్ ఫుడ్ అని చెప్పి. బట్ ఒక చాక్లెట్‌కి 312 రూపీస్ జస్టిఫైబులా అంటే నాకైతే జస్టిఫైబుల్ కాదు. బట్ టేస్ట్ అయితే చూద్దాము. ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాననమాట. సో, ప్యాకింగ్ అయితే మరీ స్ట్రాంగ్‌గా అంటే లైక్ గట్టిగా అయితే లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉందనమాట. ఈజీ టు టేర్ అనిపించింది. చూడండి. ఓకే. సో, ఆల్రెడీ ఒకటి ఇరిగిపోయినట్టుంది. ఇది వచ్చేసింది. ఇది ఇంకొక పీసు. మొత్తం చాక్లెట్ బార్ నాకు రాలేదండి. ఇరిగిపోయినాయి ఏంటో. ఇవి 2 పీసెస్. అండ్ ఇది ఇంకొక పీస్ అనమాట. సో, మొత్తము ఇంత బార్ అయితే లోపలుంది. చాలా సెన్సిటివ్‌గా ఉంది లోపల బార్ వచ్చేసి. నాకు తెలిసి లోపలేమో ఫిల్లింగ్ ఉన్నట్టుంది పీనట్ బటర్. మిస్టర్ బీస్ట్ ఫీస్టబుల్స్ అని చెప్పి కూడా చాలా అంటే చాలా మంచిగా రాశారు. మిస్టర్ బీస్ట్ ఫ్యాన్స్‌కి పండగ అనుకుంటా ఈ చాక్లెట్. ఇప్పుడైతే లేట్ చేయకుండా టేస్ట్ చేద్దాం. ఎందుకంటే కరిగిపోతుంది. ఫ్రిడ్జ్‌లోనే ఉండాలి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంది చాక్లెట్. నేను ఇప్పుడే ఫ్రిడ్జ్‌లో నుంచి బయటకి తీసాను. ఈలోపే కరిగిపోయిందనమాట. ఒకవేళ ఇది రివ్యూ కాకపోతే నేనైతే కొనేదాన్ని కాదు. బట్ రివ్యూ చేద్దాము అని చెప్పి నేను పర్చేస్ చేశాను. పైన చాక్లెట్ అయితే బాగుంది. లోపల పీనట్ బటర్ మరీ సాల్టీగా అనిపిస్తుందనమాట. నాకైతే స్నిక్కర్స్ తిన్న ఫీలింగే వస్తుంది. కాకపోతే దీంట్లో ఇంకా పీనట్ మిస్ అయిందనమాట. అంటే స్నిక్కర్స్‌లో ఇంకా పీనట్స్ తగులుతాయి కదా అక్కడక్కడ. అవి లేవు. నార్మల్ చాక్లెట్ లాగే ఉందండి. స్నిక్కర్ చాక్లెట్ లాగే ఉంది. ఏం డిఫరెన్స్ లేదు. పైన లేయర్ అయితే సాఫ్ట్‌గా మంచిగా అనిపిస్తుంది. బట్ లోపల ఉన్న సాల్టీనెస్ ఎక్కువ డామినేట్ చేస్తుందనమాట. మిగతా ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో నాకు తెలీదు కానీ ఈ ఫ్లేవర్ అయితే నాకు ఓకే అనిపించింది. అండ్ నేను తీసుకున్న చాక్లెటే అన్నిటికంటే తక్కువ అనమాట. లైక్ తక్కువ కాస్ట్. ఇది ఎన్ని గ్రామ్స్ చెక్ చేస్తున్నాను. ఇది 35 గ్రామ్స్ ఉందండి దీని మీద. సో, ఇదే అన్నిటికంటే తక్కువలో కనిపించింది. నాకు మిగతావన్నీ 500, 600 ఈవెన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా 500, 600 రూపీస్ ఉంది. అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. కుకీస్ అండ్ క్రీమ్, తర్వాత చాక్లెట్, ఇంకేవో ఫ్లేవర్స్ ఉన్నాయి. బట్ ఓన్లీ జెప్టోలో నాకు పీనట్ బటర్ ఒక ఫ్లేవరే ఉంది. అది కూడా 312 రూపీస్‌దే ఉంది. సో, వర్త్ ద కాస్ట్ అంటే మాత్రం కాదు. నేను ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే ఇంత కాస్ట్‌లీ చాక్లెట్ ఏంటండి బాబు! ఎంత మిస్టర్ బీస్ట్ అయితే మాత్రం, ఎంత ఫేమస్ అయితే మాత్రం ఇంత కాస్ట్ పెట్టాలా? అట్‌లీస్ట్ ఒక 100, 150 పెట్టినా జస్టిఫైబుల్ అనిపించేదేమో. బట్ నాకైతే రేట్ చాలా ఎక్కువ అనమాట. ఫ్లేవర్ కూడా, టేస్ట్ కూడా ఏదో ఎక్కడో తిన్నట్టే అనిపిస్తుంది తప్ప
కొత్తగా ఏదో ట్రై చేసినట్టు నాకు అనిపించట్లేదు. మీరెవరన్నా ఈ చాక్లెట్స్ టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ రేటింగ్ వచ్చేసేటప్పటికి ఈ పైన లేయర్ ఏదైతే ఉందో ఈ పైన లేయర్‌కైతే నేను 8 ఇస్తాననమాట. ఎందుకంటే చాలా సాఫ్ట్‌గా బావుంది. లోపల లేయర్ మాత్రం 7 ఇస్తాను. ఎందుకంటే సాల్టీగా ఉంది. ఓవరాల్‌గా 7.2 నాకైతే ఆల్రెడీ తిన్నలాగే అనిపించింది. ఓకే. ఈ సిమిలర్ టేస్ట్ నాకు నచ్చుతాయి గానీ, ఇంత కాస్ట్ పెట్టి తినాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్ అనమాట. ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే హర్ట్ అవ్వకండి. నేను జస్ట్ ఈ చాక్లెట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అండ్ ఇది నాకు యావరేజ్‌గా ఓవరాల్‌గా ఒక యావరేజ్ చాక్లెట్ లాగే అనిపిస్తుందనమాట. ఎక్కువసేపు పట్టుకున్న కరిగిపోతుంది. సో, ఇది మిస్టర్ బీస్ట్ ఫీస్టబుల్స్ గురించి నా రివ్యూ అండ్ స్పెసిఫిక్‌గా పీనట్ బటర్ చాక్లెట్ రివ్యూ అనమాట. మరి ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచుకోండి.